హాయ్ అండి. నేనైతే ఎర్ర తోటకూరతో కర్రీ అయితే చేస్తున్నాను. ఆకుకూరని సన్నగా తరిగి శుభ్రంగా కడిగి వడగిన్నెలో వేశాను. నీళ్ళన్నీ వడిచిన తర్వాత ఇలా డ్రై క్లాత్ మీద ఆకుకూరను వేసి 10-15 నిమిషాలు ఆరబెట్టాను. నేనైతే మట్టి కళాయిలో అయితే కర్రీ అయితే చేస్తున్నాను. మట్టి కళాయిని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదు. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత కళాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసాను. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసాను. ఈ ఎర్ర తోటకూర షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఆకుకూరలన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి. నేనైతే ఆకుకూరని ప్రతిరోజు ఏదో రకంగా తీసుకుంటాను. పాలకూర అయితే జ్యూస్లో వేసుకుంటాను, లేదా 2 రకాల ఆకుకూరను కలిపి ఏదైనా పులుసు కూరలాగా చేస్తాను, పప్పులో అయినా వేస్తాను, చివరికి స్నాక్లో కూడా యాడ్ చేస్తా ఏదో రకంగా. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. బాగా వేగిన తర్వాత ఆకుకూరను అయితే వేస్తున్నాను. తొందరగానే మగ్గిపోయిద్ది ఆకుకూర కూడా. ఇలా మట్టి కళాయిలో చేయటం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఉప్పు కారం కూడా చాలా తక్కువగా వేస్తాను. ఉప్పు కారం తక్కువగా వేయటం వల్ల రైస్ తక్కువగా తింటాము, కర్రీ ఎక్కువగా తింటాము. మనకి నమిలేటప్పుడు కూడా టేస్ట్ తెలియక ఎక్కువ టైం నములుతాం అన్నమాట ఉప్పు కారం తక్కువగా వేసుకుంటే. దానివల్ల ఫుడ్ కూడా తొందరగా డైజెస్ట్ అయ్యిద్ది. అందుకే నేనైతే చాలా లైట్గా వేస్తానన్నమాట ఉప్పు కారం. పచ్చిమిర్చి కారమే సరిపోయింది, కొంచెం వేసాను అంతే కారం అయితే. చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే. రైస్లోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఇలా.